ముఖ్యంగా ఈ పత్రికా సమావేశాన్ని ఏర్పాటు చేయడానికి కారణం రేపటికి ఈ కూటమి ప్రభుత్వం వచ్చి 2 సంవత్సరాలు అవుద్ది. రిజల్ట్ వచ్చి ఇక్కడ 2 సంవత్సరాలు అవుద్ది. ఎందుకంటే జూన్ 4న బహుశా నా పుట్టినరోజు కూడా ఆ రోజే ఈ ప్రభుత్వం వచ్చి 2 సంవత్సరాలు పూర్తి చేసుకుంది. ఈ 2 సంవత్సరాలు కూడా కూటమి ప్రభుత్వం వెన్నుపోటు ఏ విధంగా ప్రజలని పొడిచిందో ప్రతి ఒక్కరు కూడా చూస్తూ ఉన్నారు. చంద్రబాబు నాయుడు గారు కావచ్చు, అటు పవన్ కళ్యాణ్ గారు కావచ్చు, బీజేపీ నాయకులు కావచ్చు, అనేక వాగ్దానాలు చేయటం జరిగింది. ఎలక్షన్స్ అయిన తర్వాత ఏ వాగ్దానాలు కూడా నెరవేర్చకుండా ఏ విధంగా ప్రజలని మోసం చేశారో ప్రతి ఒక్కరికి కూడా అర్థమవుతా ఉంది. ప్రతి ఒక్కరు కూడా ఏవేవో వాగ్దానాలు చేశారు. అవి చేస్తాం, ఇవి చేస్తామని చెప్పారు. అధికారం వచ్చినాక ఆర్థిక ఇబ్బందులు ఉన్నాయి, సంపద సృష్టిస్తామని చెప్పిన వాళ్ళు ఈరోజు డబ్బులు ఎక్కడ ఉన్నాయని మాట్లాడుతున్నారు. రాష్ట్రంలో అభివృద్ధి అనేది వదిలేసి ఒక అమరావతి మీద ఈరోజు వాళ్ళు దృష్టి పెట్టడం, అక్కడ ఏ విధంగా దోచుకోవటం, ఇవన్నీ కూడా చూస్తూ ఉన్నాం. రాష్ట్రంలో ఎక్కడ చూసినా కూడా ఉండకూడదు, అక్రమ శాండ్ ఉండకూడదు, అక్రమ మైనింగ్ ఉండకూడదు అని రోజు చెప్తూ ఉంటావు మీటింగుగా మటుకు. మొత్తం చూస్తూ ఉన్నాం. ఎక్కడ చూసినా కూడా కావలి నియోజకవర్గంలో అక్రమ మైనింగు, అక్రమ గ్రావలు, అక్రమ వేవర్స్కి మట్టి తోడటం, అక్రమంగా చెరువుగా మట్టి ఎత్తటం, అక్రమంగా బియ్యం, రేషన్ బియ్యం ఏ విధంగా తెలుగుదేశం వాళ్ళు దోచుకుంటున్నారో ఇవన్నీ మాత్రం చేస్తాను. కానీ అభివృద్ధి అనేది మాత్రం ఎక్కడా కనిపించడం లేదు. అందుకే ఈరోజు ప్రజలకి తెలియజేసేదానికి ఈరోజు ఈ ప్రెస్ మీట్ పెట్టడం జరిగింది. ఈ చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వం 2 ఏళ్లలో ఏ విధంగా వెన్నుపోటు పొడిచిందో తెలియజేసేదానికే ఈరోజు పోస్టర్స్ని రిలీజ్ చేస్తూ ఈ నెల 4వ తారీఖు మండగ ప్రధాన కూడలిలో టీడీపీ మేనిఫెస్టో, అదేవిధంగా వారు ఇచ్చిన కాపీస్ వాటి దహనం కార్యక్రమాన్ని చేపడుతున్నాము. అదేవిధంగా జూన్ 8, 9 డేట్స్లో నియోజకవర్గ కేంద్రాలు కావలి నియోజకవర్గంలో కొన్ని సదస్సులు ఏర్పాటు చేస్తాము. విద్యార్థులతో కావచ్చు, సామాజిక కార్యకర్తలతో కావచ్చు, సోషల్ వర్కర్స్తో కావచ్చు, అందరితోటి. అదేవిధంగా జూన్ 12వ తారీఖు కొత్త పెన్షన్స్ ఇస్తామన్నావు, ఇంతవరకు కూడా ఇవ్వకుండా ఇదిగో ఇస్తున్నామని చెప్పడం, ఈ 2 సంవత్సరాలు అట్టా కాలయాపన చేయటం, ఇప్పుడు మరి పెన్షన్స్ ఇస్తాము 2 రోజులు అని చెప్పడం చూస్తూ ఉన్నాం. కానీ ఇంకా ఇచ్చిన దాఖలాలు లేవు. అదే నీటి ప్రాజెక్ట్స్ ఎక్కడెక్కడ ఆగిపోయి ఉన్నాయి, వాటిని పట్టించుకున్న పాపన బాగలేదు. అదేవిధంగా రోడ్స్ కావచ్చు, కెనాల్స్ కావచ్చు, ఇవన్నీ కూడా ఎక్కడ శాంక్షన్స్ లేక అవన్నీ కూడా ఆగిపోయి ఉన్నాయి. ఈ విధంగా ఈ 2 ఏళ్ల పాలనలో ఈ ప్రభుత్వం ఏ విధంగా వైఫల్యం చెందిందో ప్రతి ఒక్కరూ చూస్తున్నాం. వాటిని ప్రశ్నిస్తే రెడ్ బుక్ రాజ్యాంగం అంటారు, దాడులు చేస్తున్నారు, కేసులు పెడుతున్నారు, జైలు పంపుతూ ఉన్నారు, కొడుతూ ఉన్నారు కొంతమందిని. ఈ విధంగా ఎక్కడ చూసినా కూడా అరాచక రెడ్ బుక్ రాజ్యాంగం మనం చూస్తూ ఉన్నాం. ఇదంతా కూడా ప్రజలకి తెలియజేయాలని చెప్పి ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారి
ఆదేశాల మేరకు మా నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారి ఆదేశాల మేరకు ఈరోజు పుస్తకం రూపంలో కూడా వెన్నుపోటుకు 2 సంవత్సరాలని కూడా ఈరోజు పోస్టర్ ఆవిష్కరించడం జరిగింది. దానికి సంబంధించి బుక్లెట్స్ కూడా ఇవ్వడం జరిగింది. క్యూఆర్ కోడ్ కూడా ఇస్తున్నారు. ఎవరైనా చూడాలంటే ఆ క్యూఆర్ కోడ్ కొడితే చాలు వచ్చేస్తాయి. దీంట్లో ఈ బుక్స్లో కూడా ఈరోజు కూటమి ప్రభుత్వం ఏ వాటిలో వైఫల్యం చెందింది అవన్నీ కూడా పొందుపడుతున్నాయి. కాబట్టి అందరూ కూడా ప్రజలు కూడా దాన్ని చూసి తెలుసుకోవాల్సిందిగా కూడా కోరుతా ఉన్నాం. కాబట్టి ఈ ప్రభుత్వం పూర్తిగా వైఫల్యం చెందింది. ఎందుకంటే 2 సంవత్సరాలు ఈ విధంగా ఇంత ఘోరంగా ఇంత అక్రమంగా ఈరోజు అక్రమాలు చేస్తూ అన్యాయాలు చేస్తూ దోపిడీ చేస్తూ ప్రజలకి పాలన అందివ్వకుండా విద్యార్థులను మోసం చేస్తూ అక్కడికమ్మని మోసం చేస్తూ దాదాపు కావలి చెరువు కింద 8 చెరువులు 8 నుంచి 10 చెరువులు అవన్నీ కూడా ఎప్పుడు నేలతో ఉండేదానికి అవకాశం ఉంటుంది. మనకి ఒక పంట పండించి 2వ పంటకు కూడా మనకు అవకాశం ఉంటుంది. కావలిలో నీటి ఎద్దడి కూడా ఉండకుండా ఉంటుందని ఆ కావలి చెరువు బ్యాలెన్సింగ్ రిజర్వాయర్ మేము ప్రపోజ్ చేసి ఆనాడు శాంక్షన్ చేయించి ఫైనాన్స్కి పంపడం జరిగింది. అదేవిధంగా సంగం బైపాస్ కెనాల్ మనకి కావాల్సిన నీటి వాట మనకి సరిగా రావడం లేదు. మన కింద ఉన్న కాన్స్టిట్యున్సీకి సంబంధించి మన కలిగి కాలువని కానీ ఎత్తితే అది ఒక 3 అడుగులు డౌన్ ఉంది. కాబట్టి మన వాటర్ వెనకపోయే పరిస్థితి ఉంది. ఆ విధంగా వద్దు, మనకు బైపాస్ కెనాల్ ఇవ్వాలని చెప్పి దానికి సంబంధించి దాదాపు 25 కోట్ల రూపాయలు శాంక్షన్ చేయించడం జరిగింది. అది కూడా ఫైనాన్స్కి పంపడం జరిగింది. దాన్ని కూడా ఈరోజు అది పట్టించుకున్న దాఖలాలు. అది కానీ వస్తే మన రైతాంగానికి ఎక్కడ కూడా ఒక్క చుక్క కూడా నీరు వేస్ట్ కాకుండా దాదాపు 12 టీఎంసీగా నీరు మనకి మొత్తం కూడా వచ్చే అవకాశం ఉంది. కానీ ఈరోజు మనం 6 టీఎంసీ కూడా తెచ్చుకునే పరిస్థితి కనిపించడం లేదు. ఆ ఒక్కరు కూడా అసలు పట్టించుకున్న పరిస్థితే కనిపించడం లేదు. ఇప్పుడున్న నాయకులు కావచ్చు, ఇప్పుడున్న ఎమ్మెల్యే గారు కావచ్చు. అదేవిధంగా దగదత్తి మండలంలో దగదత్తి మెయిన్ రోడ్డు ఆల్మోస్ట్ మేము కొంత మెగా కాంక్రీట్ టౌన్ అంతా అక్కడ వేసేసాము. మిగతా రోడ్డు కూడా కొంత పనులు చేయడం జరిగింది. కల్వర్ట్స్ అన్ని ఇక్కడ కట్టడం జరిగింది. ఆ తర్వాత ఆ రోడ్డు అట్టాగే ఎక్కడ వేసిన గొంగ అట్టాగా ఉంది. ఎక్కడ మన ఇసుకపల్లిపాలెం నుంచి కొడవూరు దాకా అల్లూరు రోడ్డు అది కూడా ఎక్కడ వేసిన గొంగ అక్కడే ఉన్నట్టుగా ఆ రోడ్డు కూడా ఎక్కడక్కడ చేయకుండా ఆగిపోయింది. ఇంకపోతే ఇంకా విమానాశ్రయం చెప్తా ఉన్నాం, రోజు చూస్తూనే ఉన్నాం. ఇదిగో వచ్చేసిన విమానం దిగేసింది అంటానే ఉన్నారు. మేము చేయిస్తామన్నారు. జగన్మోహన్ రెడ్డి గారు తెట్టుకాట పెడతామన్నారు. కాదు మరి ఇది ఏడే పెడతామని చెప్పి స్టేట్మెంట్ మంచిదే. మన కావలి నియోజకవర్గం వస్తే చాలా మంచిది, మేము కూడా సపోర్ట్ చేస్తాం. దాన్ని ఇంతవరకు కూడా టెండర్ అయినాయి అంటారు కానీ స్టార్ట్ చేయదు. కానీ దాంట్లో పెద్ద మైనస్ ఒకటి ఉంది. ఎందుకంటే ఆ రోజు మేము 350 కోట్ల ఎస్టిమేషన్ తోటి ఆ రన్వేని దాదాపు 9,000 అడుగులు లెంత్ ప్రపోజ్ పెట్టి 350 కోట్ల రూపాయలతో ఎస్టిమేషన్ చేస్తే దాన్ని 6,000 అడుగులకి కుదించేశారు. రన్వే చిన్నది చేసేసారు, అంటే పెద్ద ఫ్లైట్స్ దిక్కుండా. దాన్ని మళ్ళీ 350 కోట్లది 700 కోట్లకి టెండర్స్ పిలిచారు. అంటే అది ఆలోచించండి, 350ది 700 చేసి 9,000 అడుగుగా రన్వేని 6,000 అడుగులకి కుదించేశారు. దాంట్లో మతలబ్ ఏందో కూడా ఒకసారి మీడియా